వక్రాక్షిలో దిగదారుడు రాతలు, సిగ్గులేని రాతలు, ఏపీలో పెట్రోల్ బాదులే అంటూ రాసిన ఆర్టికల్స్ మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మగారు, మన జర్నలిస్ట్ అడ్డా వీక్షకులకు కూడా. 2019 నుంచి 2024 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు ఎట్లా ఉన్నాయో అందరం చూసాం, తెలుసు మనకి. కర్ణాటకలో ఎట్లా రేట్లు ఉండేవి, తెలంగాణలో ఎలా రేట్లు ఉండేవి, ఆనాడు ఉన్న పరిస్థితి ఏంటి, ఇవాళ బాదులే అంటూ వక్రాక్షుల వార్తలు రాయడాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అందరినీ ద్రాక్ష పుల్లని అంటారు చూసారా. ఆయన టైంలో అదే ఇప్పుడు ఇవాళ ఎంత మార్జిన్ ఉందో, తేడా ఉందో, ఆయన టైంలో 5 ఏళ్లలో కూడా పొరుగు రాష్ట్రాలకి, ఆంధ్రప్రదేశ్కి అంతే ఎక్కువ ఉందండి. కాకపోతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అక్కడ అధికారంలో లేడు కాబట్టి ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు. ఇవాళ పెట్రోలు, డీజిల్ మీద పెరిగిన ధరలు ఒక ఆంధ్రప్రదేశ్కో లేకపోతే ఒక తెలంగాణకో ప్రత్యేకించి పెరగలేదు. అది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి అన్వయించే విధంగా కేంద్ర ప్రభుత్వం అక్కడ సౌత్ ఈస్ట్ ఏషియాలో వచ్చిన ఈ యుద్ధ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం అయినాయండి. అన్ని దేశాల్లోనూ ఎంతో కొంత వచ్చినాయి పెట్రోల్ ఉత్పత్తులకు సంబంధించినంతవరకు. కాకపోతే ఎంతవరకు కనిష్టంగా తీసుకురాగలరో పరిస్థితిని వాళ్ళు తీసుకొచ్చారు. ఇవాళ కూడా హర్ముజ్ జలసంధి నుంచి అక్కడ మంత్రే చెప్పాడు, ఇరాన్ మంత్రే, మా మిత్రదేశమైన ఇండియాకి సంబంధించి ఇవాళ కూడా ఒక గ్యాస్ ట్యాంకర్ని మేము పంపించాము. ఎప్పుడైనా సరే మిత్రదేశమైన ఇండియా లాంటి దేశాలకి హర్ముజ్ సంధి నుంచి మేము సేఫ్ పాసేజ్ ఇస్తాము, మిగిలిన వాళ్ళకి లేదు అన్నట్టుగా ఆయన తేల్చి చెప్పాడు. అయినప్పటికీ కూడా మనకి అనుకున్నంత స్థాయిలో రాలేకపోతున్నాయి. ఎందువల్లంటే ఒక్కోసారి అనుకోని పరిస్థితుల్లో అక్కడ ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు భారత్ కూడా తన యుద్ధ నౌకలను కూడా మోహరించింది. ఎందుకంటే ఈ మర్కండైజ్ ట్యాంకర్స్ని కానీ ఇట్లాంటి పెట్రోలియం ఉత్పత్తులు తీసుకొచ్చే నౌకల్ని సేఫ్గా పాసేజ్ ఇవ్వటానికి. కానీ ఒక్కోసారి అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల వలన వెనక్కి వెళ్ళిన సందర్భాలు కూడా ఉంటాయి కూడా. అది మనమేం కాదనిలేము. అది వాళ్ళ చేతిలో కూడా లేదు, ఇరాన్ చేతిలో. అవతల వాళ్ళు వచ్చి కవ్వింపులు చర్యకి దిగినప్పుడు ఎవరికైనా ప్రమాదమే. కాబట్టి ఆ పరిస్థితిని తట్టుకోవటానికి ఇవాళ ఇండియాలో ఉన్న అన్ని పెట్రోలియం సంస్థలు కేంద్రాన్ని కోరినాయి, మాకు హ్యాండ్లింగ్ ఛార్జెస్ పెరిగినాయి, దాని మూలన ఖర్చు పెరుగుతుంది, ₹3 పెంచినా కూడా మాకు నష్టమే వస్తుంది, అయినా మేము భరిస్తాము కొంతకాలం పాటు, కనీసం ₹3 పెంచమని అడిగింది. కేంద్రం కూడా ₹3 వరకే ఇచ్చింది. వాళ్ళు అడగటం ₹10 వరకు అడిగారు. ఆ సంస్థలతో వీళ్ళు కూడా చర్చలు జరిపారు. ఎందుకంటే ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదు, చూద్దాము, అవసరమైతే కేంద్ర నిధుల నుంచి మీకు కొంత సహాయం ఇస్తాము సబ్సిడీ రూపంలో అని కన్విన్స్ చేసి ₹3 పెంచారు. ఆ పెంచిన దాని మీద ఆంధ్రప్రదేశ్ నేను పెంచలేను అని చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ పరిస్థితి ఆర్థికంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికప్పుడు పారదర్శకంగా చెబుతానే ఉన్నాడు, ఏ నెలకు ఆ నెల ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అని. అయినా కూడా గతంలో ఇచ్చిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత గతంలో ఉన్న పెన్షన్ పెండింగ్లు కూడా అన్నీ తీరుస్తున్నారు, ఆర్టీసీలో ఉన్న బకాయిలు తీరుస్తున్నారు, ప్రభుత్వ కార్పొరేషన్లో ఎక్కడ ఎటువంటి పాత బకాయిలు ఉన్నా కూడా తీర్చుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఆ ₹3 పెరిగింది. గతంలో మనం హైదరాబాద్ నుంచి అనేక సార్లు మనం తెలంగాణ నుంచి వెళ్తున్నప్పుడు లాస్ట్ బంకుల్లో కోదాడ దగ్గర అక్కడను, ఇక్కడైతే ఇంత, ఆంధ్రప్రదేశ్లో అయితే మీకు ₹3 పెరుగుతుంది, ఫుల్ ట్యాంకులు చేసుకెళ్ళమని బోర్డులు పెట్టిన సందర్భం మనం చూసాం. అప్పుడు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్కి ₹7 తేడా ఉంది. అప్పుడు వాళ్ళు లాస్ట్ బోర్డర్ దగ్గర పెట్టేవాళ్ళు, మీరు ఆంధ్రాలోకి వెళ్తే ఇంత రేట్ ఉంది కాబట్టి ఫుల్ ట్యాంకులు చేయించుకోమని వాళ్ళు చేయించుకున్నాం కూడా. అంటే దాంతోనే జీవితం వెళ్ళిపోద్దని కాదు, ఉండంతలో ₹1 మిగులుతుందని ఎవరైనా అనుకున్నాం. అట్లాగే అక్కడ వచ్చేటప్పుడు కూడా తెలంగాణ వచ్చే రాక గనక ఫ్యూయల్ ఉంటే కార్లు ఇక్కడ రాక వచ్చి ఇక్కడ పోయించుకునే వాళ్ళం. ఆ ₹3 తేడా కనపడేది అంతే. కాబట్టి ఇవాళ ఒక్కరోజే ఏదో కేంద్ర ప్రభుత్వం పెంచిన దానికి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి వెళ్తున్నట్టు, ఇప్పుడు గతంలో మద్యం డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ఖజానాకి వెళ్ళినట్టు ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు పెంచిన ₹3 వాళ్ళ జిఎస్టీకి, సెంట్రల్ జిఎస్టీకి వెళ్తే తప్ప స్టేట్ జిఎస్టీ కూడా రాదు, వాళ్ళే వసూలు చేసుకుంటారు. ఎంతైతే పెంచారు ఒక్క ఆంధ్రప్రదేశ్లో కాదు, దేశవ్యాప్తంగా పెరిగినాయి. ఆ పెట్రోలియం కంపెనీలకు వెళ్తాయి, ముందు పెట్రోల్ కంపెనీలు కొంతలో కొంతైనా తృప్తి పడతాయి, ఏదో నష్టాన్ని కొంతలో కొంత భర్తీ చేసుకున్నామని. అదే అర్థం చేసుకోకుండా ఇవాళ నేను అపోజిషన్లో ఉన్నా కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు అద్దాల మేడలో ఉన్నాడు కాబట్టి ఆయన అద్దాల మేడ పగలగొడతానని రాళ్ళు ఇసిరితే, నువ్వు నిన్నటిదాకా
అద్దాల మేడలో ఉండి రాలేదా? కాబట్టి కొన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయజాలవండి. ఒకవేళ చేస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ నష్టాన్ని భర్తీ చేయమని అడుగుతాయి. ఇప్పుడు అంత పరిస్థితి ఏ రాష్ట్రానికి లేదు. అట్లాంటి రిస్క్ ఏ రాష్ట్రం కూడా తీసుకోవాలా. ఎందుకంటే పెంచింది కూడా ₹3, నిజానికి ₹10 అడిగినాయి పెట్రోలియం కంపెనీలు. అందరూ కూడా మానసికంగా కూడా సిద్ధపడ్డారు. ఎలక్షన్ల ముందే కూడా పెంచుతారండి. సరే, ఎలక్షన్లు అయిన తర్వాత పెట్రోలియం ప్రతినిధులు అందరినీ పిలిపించుకుని మాట్లాడి ఏదో ఒక రాజీ మార్గానికి వచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు గారే పెట్రోలు డీజిల్ పెంచి రైతుల్ని ఇబ్బంది పెడుతున్నాడు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ రంగాన్ని ఇబ్బంది పెడుతున్నాడు, దీని మూలాన నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరుగుతున్న మాట వాస్తవమే. అన్నీ కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఆయన టైంలో కూడా పెరిగినాయి. ఆయన టైంలో బస్ ఛార్జీలు పెంచాడు, మరి ఎలక్ట్రిక్ ఛార్జీలు పెంచాడు, మరి అనేక ఇబ్బందులు పెట్టారు. అయ్యో, రకరకాల ఛార్జీలు వేశారు. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచాడు. పెంచడమే కాకుండా అవి ఏంటో ఒక రకంగా అంతకుముందు వాటిని కూడా రెట్రాస్పెక్టివ్ ఎఫెక్టివ్ లో కట్టించారు. ట్రూ అప్ ఛార్జెస్. అది అసలు మధ్యతరగతి కుటుంబాల కరెంటు బిల్లు అనేది ప్రాణగండంగా ఉండేది. ముందు కరెంటు బిల్లు కడితే తప్ప ఇతర నిత్యావసర వస్తువులు కొనుక్కోలేని పరిస్థితి. ఎందుకంటే కరెంటు బిల్లులు ఎవరు ఊహించని స్థాయిలో వచ్చినాయి. ఏ బిల్లు ఎట్టా వస్తుందో తెలీదు. అదేమంటే ముందు మీరు కడతారా లేకపోతే డిస్కనెక్ట్ చేయమంటారా, ముందు మీరు కట్టండి తర్వాత మాట్లాడండి. తర్వాత వెళ్తే అప్పుడు చెప్పేవాళ్ళు ట్రూ అప్ ఛార్జీలు అని ఇయ్యని టెక్నికల్గా. దాంతో ఇక దానికి వెళ్ళటం కూడా దండం పెట్టి ఎంత వేస్తే జగన్మోహన్ రెడ్డి అంత కట్టడం మంచిది, ఎలక్షన్ అప్పుడు చూసుకుందాం జగన్మోహన్ రెడ్డి సంగతి అని పక్కన పెట్టారు. అప్పుడే ఎలక్షన్ రాబట్టి ఎలక్షన్లో చూపించారు కూడా. ఎన్ని బాధలు పడ్డారో అంత ప్రతిఫలం చూపించారండి. కాబట్టి ఇవాళ పెట్రోలియం గురించి చంద్రబాబు నాయుడు గారు యుద్ధం తెచ్చాడు. అక్కడ ఇరాన్కిను ఇజ్రాయెల్కిను లేకపోతే అమెరికాలని. అది అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, దాన్ని ఏం చేయలేము. మోడీ గారు కొంచెం లౌక్యంతో ఆ పరిస్థితుల్లో చిక్కుకోకుండా కనీసం ఎక్కడైనా పెట్రోలియం దేశాల నుంచి ఇండియాతో ఏ శత్రుత్వం లేదు, మనకి మిత్రపక్షమే అన్న ఒక సానుభూతిని సంపాదించబట్టి కొంతలో కొంత ఇతర దేశాలతో పోల్చుకుంటే మెరుగ్గా ఉంది సప్లై. లేకపోతే మన దేశంలో అంత వాడకం, ఇంత పెద్ద దేశంలో ఇన్ని కోట్లాది వాహనాలు ఉన్నాయి ఇక్కడ. తర్వాత మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పూర్వం నుంచి అంతగా ఇంప్రూవ్ అవ్వలేదు. దాని వల్ల యూజువల్ వెహికల్స్ వాడుతున్నారు. మోడీ గారు కూడా ఇచ్చాడు పిలుపు, పొదుపు చేయాలి అందరం అని. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాడు తక్కువ దూరాలకైతే సైకిళ్ళు వాడండి, వీలున్నంత వరకు పెట్రోల్ అందరం కలిసి సేవ్ చేద్దామని. ఆయన దీన్ని కూడా తగ్గించుకున్నాడు, భద్రతని 12 వెహికల్స్ నుంచి 4 వెహికల్స్కి వచ్చాడు. అట్లాగే ఉప ముఖ్యమంత్రి కూడా 50% తగ్గించుకున్నాడు. వీలున్నంత వరకు అందరూ తగ్గిస్తున్నారు. తర్వాత ఒకరోజు గవర్నమెంట్ వెహికల్స్ వాడకూడదని బ్యాన్ పెట్టేశారు శనివారం. ప్రభుత్వ అధికారులు కూడా ఆఫీసుల్లో కూర్చోండి, లేదంటేనేమో మీరు టెలికాన్ఫరెన్స్ల ద్వారా అడ్మిన్ నడపమన్నారు. అట్లా గతంలో ఈయన లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు శనివారం పూట ప్రతి వారం కనీసం ఒక్క పూట అయినా సరే మనందరం కూడా భోజనం మానేద్దాం అన్నాడు. అప్పుడు ఇండియాలో ఆహార ధాన్యాల కొరత కూడా ఉంది, గ్రీన్ రెవల్యూషన్ రాలా అప్పటికి. అది పాటిస్తారు ఇవాళకి కూడా. చాలా గ్రామాల్లో పెద్ద మనుషులు అలవాటుగా వచ్చిన తర్వాత ఈ తరం వాళ్ళు కూడా శనివారం తినరండి సాయంత్రం. అదే పూజ, భక్తి కాదు. ఆయన ఇచ్చిన పిలుపు మనుషుల్లో ఒక శిలాశాస్త్రం లాగా అయిపోయింది. అది మొదటి నుంచి ఇలాంటి పొదుపు పాటించడం అనేది మామూలే. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దారుణంగా రేట్లు వసూలు చేసి రాష్ట్ర ట్యాక్సులు వేసి ప్రజల ముక్కులు పిండి వసూలు చేసిన పరిస్థితిని అడుగుంటే, నేడు కేంద్ర ప్రభుత్వం ₹3 పెంచితే సాక్షిలో అడ్డగోలు రాతలు రాసి చేసిన విష ప్రచారాన్ని ఖండిస్తూ నాటి విషయాలు అనేకం మనతో పంచుకున్న దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.